జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి జనవరి 14, 1951 తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలు పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందెవేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. జీవిత విశేషాలు. జంధ్యాల 1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించాడు. బి.కాం వరకు చదువుకున్నాడు. చిన్నతనం నుండి నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవాడు. స్వయంగా నాటకాలు రచించాడు. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి. 1974లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేశాడు. శంకరాభరణం, సాగర సంగమం, అడవిరాముడు, వేటగాడు వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాశాడు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారి శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించాడు. జంధ్యాల 2001 జూన్ 19న హైదరాబాదులో గుండెపోటుతో మరణించాడు. ఆయనకు 2 కూతుర్లు. వారి పేర్లు సాహితీ, సంపద. సినిమా ప్రస్థానం. 1976లో దేవుడు చేసిన బొమ్మలు చిత్రం ద్వారా మాటల రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టాడు. 5 ఏళ్లలో సుమారు 85 సినిమాలకు రచయితగా పనిచేయగా అందులో 80% సినిమాలు ఘనవిజయం సాధించడంతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు. తరువాతి కాలంలో దర్శకుడిగా అవతారమెత్తి అనేక హాస్య చిత్రాలను రూపొందించాడు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పేరుగాంచాడు. హాస్య బ్రహ్మ అని పేరు పొందాడు. జంధ్యాల చెనుకులు. ఇంటిపేరుతోటే ప్రసిద్ధుడైన జంధ్యాలను మీ అసలు పేరు ఏమిటి అని అడిగితే ఆయన ఇలా అనేవాడు, నేను రామానాయుడి గారి సినిమాకు పనిచేసేటప్పుడు నా పేరు జంధ్యాల రామానాయుడు, విశ్వనాథ్ గారి సినిమాకు పనిచేసేటప్పుడు నా పేరు జంధ్యాల విశ్వనాథ్. అలా అనేవాడు తప్ప తన అసలు పేరు ఎక్కడా చెప్పుకోలేదు. జంధ్యాల అసలు పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. హాస్యం గురించి ఆయన ఇలా అనేవాడు, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. అవార్డులు. జంధ్యాలకు లభించిన కొన్ని అవార్డులు. 1983 ఆనంద భైరవి చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం దర్శకుడు జాతీయ అవార్డు. 1983 ఆనంద భైరవి చిత్రానికి ఉత్తమ దర్శకుడు నంది అవార్డు. 1987 పడమటి సంధ్యారాగం చిత్రానికి ఉత్తమ కథారచయిత అవార్డు. 1992 ఆపద్బాంధవుడు చిత్రానికి ఉత్తమ మాటల రచయిత అవార్డు. జంధ్యాల పరిచయం చేసిన నటీనటులు. జంధ్యాల తన సినిమాల ద్వారా అనేకమంది నటులను సినిమా రంగానికి పరిచయం చేశాడు. వారిలో కొందరు బ్రహ్మానందం, నరేష్, ప్రదీప్, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు. జంధ్యాల వ్రాసిన కొన్ని సినీ సంభాషణలు. వివాహ భోజనంబు చిత్రం నుంచి మట్టి పూసుకుని ఉన్నప్పుడు బ్రహ్మానందం సంభాషణ, ఏడుపు గొంతుతో, ఈ చెమ్మంతా ఎగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. వాళ్ళు చూస్తే వాళ్ల కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళిపోతారు. జనమెవరైనా చూస్తే ఇతర గ్రహాల నుండి వచ్చారనుకుని రాళ్ళుచ్చుకొడతారు. ఆశగా ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో. వేటగాడు చిత్రం నుంచి రావు గోపాలరావు సత్యనారాయణతో, రాజా ప్రియురాలు రోజా మేజా బల్ల మీదికెక్కి కాజాలు తింటూ నీ వీపు మీద బాజాలు బాదుతోంటే నువ్వేంచేస్తున్నావురా కూజా అన్నప్పుడు సత్యనారాయణ చిన్నబుచ్చుకున్న కోపంతో రావుగోపాలరావు ప్రాసల బలం ఎంతుందో చూపమంటాడు. అప్పుడు రావుగోపాలరావు, రాజుగారి పెద్ద కొడుకు బెస్టుగా ఫస్టు క్లాసులో పాసయ్యాడని, బావుండదని గెస్టుగా ఫీస్తుకి పిలిచి, హోస్టుగా నేనుండి సపర్యలు చేస్తోంటే, సుస్తుగా భోంచేసి, పొద్దున్నే లేచి మన పేస్తుతోనే పళ్ళు తోన్కుని, ఉడాయించాడు భ్రష్టు వెధవ. అన్నప్పుడు ఇదంతా విని రొప్పుతున్న సత్యనారాయణని చూసి, ఇంకా విసరమంటావా నా మాటల తూటాలు అంటాడు. జంధ్యాల సినిమాలు. దర్శకునిగా. సినిమా తారాగణం విడుదల తేదీ. ముద్ద మందారం ప్రదీప్, పూర్ణిమ 1981, మల్లె పందిరి విజ్జిబాబు, జ్యోతి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 1982, 4 స్తంభాలాట నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి మే 15, 1982, నెలవంక రాజేష్, గుమ్మడి, జె. వి. సోమయాజులు జనవరి 25, 1983, రెండుజళ్ల సీత నరేష్, ప్రదీప్, రాజేష్, సుధాకర్, మహాలక్ష్మి మార్చి 30, 1983, అమరజీవి అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద ఆగస్టు 19, 1983, మూడు ముళ్ళు చంద్రమోహన్, రాధిక, గీత 9,
1983. శ్రీవారికి ప్రేమలేఖ నరేష్, పూర్ణిమ మార్చి 2 1984. ఆనంద భైరవి, తెలుగు మరియు కన్నడం, గిరీష్ కర్నాడ్, మాళవిక 4 1984. రావు, గోపాలరావు రావు గోపాలరావు, చంద్రమోహన్, ముచ్చర్ల అరుణ 1984. పుత్తడి బొమ్మ నరేష్, పూర్ణిమ, ముచ్చర్ల అరుణ 1985. బాబాయ్ అబ్బాయి బాలకృష్ణ, అనితారెడ్డి, సుత్తి వీరభద్రరావు ఫిబ్రవరి 8 1985. శ్రీవారి శోభనం నరేష్, అనితారెడ్డి 1985. మొగుడు పెళ్ళాలు నరేష్, భానుప్రియ ఆగస్టు 5 1985. ముద్దుల మనవరాలు భానుమతి, సుహాసిని, జయసుధ, చంద్రమోహన్, శరత్ బాబు 1985. 2 రెళ్ళు 6 రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, రజని, ప్రీతి జనవరి 11 1986. సీతారామ కళ్యాణం బాలకృష్ణ, రజని ఏప్రిల్ 18 1986. చంటబ్బాయి చిరంజీవి, సుహాసిని ఆగస్టు 22 1986. పడమటి సంధ్యారాగం విజయశాంతి, టామ్, గుమ్మలూరి శాస్త్రి ఏప్రిల్ 11 1987. రాగలీల రఘు, సుమలత, తులసి, సంధ్య జూన్ 4 1987. సత్యాగ్రహం చల్లా రామకృష్ణారెడ్డి, సరిత, గుంటూరు శాస్త్రి 1987. అహనా పెళ్లంట రాజేంద్ర ప్రసాద్, రజని నవంబర్ 27 1987. చిన్ని కృష్ణుడు రమేష్, కుషుబు, శరత్ బాబు 4 1988. వివాహ భోజనంబు రాజేంద్ర ప్రసాద్, అశ్విని 4 1988. నీకు నాకు పెళ్లంట డాక్టర్ రాజశేఖర్, అశ్విని 8-1988. చూపులు కలసిన శుభవేళ నరేష్, మోహన్, అశ్విని, సుధా అక్టోబర్ 7 1988. హై హై నాయకా నరేష్, శ్రీ భారతి ఫిబ్రవరి 23 1989. జయమ్ము నిశ్చయమ్మురా రాజేంద్ర ప్రసాద్, సుమలత, చంద్రమోహన్, అవంతి జూలై 6 1989. లేడీస్ స్పెషల్ సురేష్, వాణి విశ్వనాథ్, రష్మి, సుత్తివేలు 1991. బావా బావా పన్నీరు నరేష్, రూపకళ ఆగస్టు 9 1991. ప్రేమ ఎంత మధురం నరేష్, మయూరి సెప్టెంబర్ 6 1991. విచిత్ర ప్రేమ రాజేంద్ర ప్రసాద్, అమృత 1991. బాబాయి హోటల్ బ్రహ్మానందం, కిన్నెర జూన్ 5 1992. ప్రేమ జిందాబాద్ రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య, శుభలేఖ సుధాకర్, ఆయి వరుణ్ రాజ్, అచ్యుత్, విజయ్ కుమార్, అష్ గప్చుప్ వరుణ్ రాజ్, భానుప్రియ మే 12 1994. ఓహో నా పెళ్లంట హరీష్, సంఘవి మార్చి 20 1996. విచిత్రం గజల్ శ్రీనివాస్, చంద్రశ్రీ, శ్రీహర్ష, చార్మి నవంబర్ 6 1999. రచయితగా డ్రైవర్ రాముడు 1979. అల్లుడు పట్టిన భరతం 1980. సంభాషణల రచయిత నారీ నారీ నడుమ మురారి, అడవి రాముడు, వేటగాడు 1979. రహస్య గూఢచారి, సీతాకోక చిలుక, హత్యాపేటిక, డిటెక్టివ్ నవల 1954. అల్లుడు దిద్దిన కాపురం 1991. జగడేకా వీరుడు అతిలోక సుందరి.